హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివానితో ముచ్చట్లు. సో, ఈ వీడియో ఏంటంటే ఐసీఈటీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. సో, నేను చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, శివాని మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అని చెప్పేసి నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో, నేనైతే ఎంబీఏలో జాయిన్ అవుదామని చెప్పేసి ఉన్నాననమాట. సో, మనం ఎంబీఏలో జాయిన్ అవ్వాలి అనంటే, రాయాలి అనంటే టీఎస్ఐసీఈటీ 2026 నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. సో, నోటిఫికేషన్స్ అండ్ డేట్స్ అండ్ డీటెయిల్స్ గురించి మీకు చెప్పబోతున్నాననమాట. సో, మీకు తెలుసా 2026 ఐసీఈటీ ఎగ్జామ్ షెడ్యూల్స్ అండ్ నోటిఫికేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు నోటిఫికేషన్స్ అనంటే ఫిబ్రవరి 6థ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనంటే ఫిబ్రవరి 12థ్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయంటే మే 13థ్ అండ్ 14 డేట్స్‌లో మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో, చాలామంది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి డౌట్స్ ఉంటుంది. సో, నేనైతే ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ రాస్తున్నానండి. సో, నేను ఎందుకు ఇప్పటి నుంచే నేను ప్రిపరేషన్ చేద్దాం అంటే ప్రిపరేషన్‌లో ఉందామని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, సో, ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్స్‌లో ఉంటే మనం థర్డ్ ఇయర్ వచ్చేవరకి మనం బాగా ఇంప్రూవ్ అవుతాం. అండ్ ఐసీఈటీ ఎగ్జామ్స్ రాయడానికి మనకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. సో, నాలాగా చాలామంది డౌట్స్ ఉంటది చాలందరికి. సో, ఆ స్టూడెంట్స్ వాళ్ళకి అండ్ ఎంబీఏ అండ్ ఎంబీఈ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఏంటనంటే చాలామంది ఆ స్టూడెంట్స్ బీఏ అండ్ బీకామ్‌కి ఉన్న భయం ఏంటంటే బీఏ అండ్ బీకామ్ ఉన్న వాళ్ళ డౌట్ ఏంటంటే ఎంబీఏ ఎంట్రన్స్‌లో మ్యాథ్స్ ఉంటుంది కదా! మనకొస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది ఆ స్టూడెంట్స్‌కి బీఏ అండ్ బీకామ్‌కి ఉన్న భయం ఏంటంటే బీఏ ఎంట్రన్స్‌లో మ్యాథ్స్ ఉంటుంది కదా! అసలు మనకొస్తుందా రాదా అని చెప్పేసి చాలా భయం ఉంటుంది. అండ్ నాకు కూడా మ్యాథ్స్ అంటే కొంచెం భయమండి. సో, నేను కూడా రీసెర్చ్ చేశాక నాకు తెలిసిందేంటంటే మ్యాథ్స్ కూడా చాలా ఈజీయే. ఐసీఈటీ ఎగ్జామ్‌లో కూడా మ్యాథ్స్ అంత ఉండదు. ఎలా ఉంటుందో మీకు అన్ని డీటెయిల్‌గా నేను చెప్తాను. సో, ఇవైతే ఇప్పటి వరకి అప్డేట్స్. అండ్ ఎంబీఏ గురించి కానీ, ఐసెట్ ఎగ్జామ్స్ గురించి గానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా రెగ్యులర్‌గా మన ముచ్చట్లు ఉంటాయి కదండీ! సో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు శివానితో ముచ్చట్లు.